నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 343 నామము క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని. ప్రతిపదార్థం క్షేత్ర శరీరాన్ని, క్షేత్రజ్ఞ శరీరంలో ఉన్న జీవుణ్ణి, పాలిని పరిపాలించున్నది. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు. ఓ భూదేవి, ఈ శరీరమే క్షేత్రం అనబడుతుంది. దీని గురించి తెలిసినవాడే క్షేత్రజ్ఞుడు. అన్ని శరీరాల్లో నన్నే క్షేత్రజ్ఞుడిగా గుర్తించు అని విష్ణుమూర్తి చెబుతాడు విష్ణు స్మృతిలో. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ ఏతాద్వితేతు మిచ్చేమి జ్ఞానం జ్ఞేయం చ కేశవ భగవద్గీతలోనిది. భగవద్గీతలో 13వ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాయోగంలో శ్రీకృష్ణ భగవానుని అర్జునుడిని అడుగుతాడు. కేశవ, ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము వీటినన్నిటినీ గురించి నాకు తెలుసుకోవాలని ఉన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమీ త్వభిధీయతే ఏతాద్వయతి తం ప్రాహ క్షేత్రజ్ఞ ఇది తదిత్వాహ కౌంతేయ. ఈ శరీరమే క్షేత్రము, దీన్ని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు అని చెప్పాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విధి సర్వక్షేత్రుషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞ యోజానాం యథాదత్ జ్ఞానం మతం మమః. అర్జున, క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరి అయినది. క్షేత్రం అంటే శరీరము, శరీరంలో గల జీవుణ్ణి తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. చతుర్వేషం శతాతత్వాన్ని క్షేత్ర శబ్దేన సూరహాయ హాహుం క్షేత్రజ్ఞ శబ్దేన భుక్తాహారం పురుషం తదా లింగ పురాణంలోనిది. 24 తత్వాలను పండితులు క్షేత్రం అంటున్నారు. వాటిని అనుభవించేవాడు క్షేత్రజ్ఞుడు అన్నారు. పూర్వకాలంలో మహర్షులు ఎన్నో రకాలుగా క్షేత్ర క్షేత్రజ్ఞ తత్వాన్ని చెప్పారు. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఈ స్వరూపాన్ని నిరూపించాయి. మహాభూతాన్యః చక్రో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశాశఖం పాచగ్న చేంద్రియ గోచారః ఇచ్ఛాద్వేషాయ సుఖం దుఃఖం జ్ఞానతః తనః ధృతి ఏతత్ క్షేత్రం సమానేన సవికరా ముదా వృథం. పంచభూతాలు అవ్యక్తం, అహంకారం, బుద్ధి, మూల ప్రకృతి, దశేంద్రియాలు, మనసు, ఇంద్రియాల విషయాలు, సుఖం దుఃఖం, కోరిక, ద్వేషం, తెలివి, ధైర్యం ఈ వికారాలతో పాటు వీటి సముదాయాన్ని కలిపి క్షేత్రం అంటారు. వాయుపురాణంలో అవ్యక్తం క్షేత్రముదిష్టం బ్రహ్మక్షేత్రజ్ఞ ఉచ్యతే అవ్యక్తం క్షేత్రం బ్రహ్మక్షేత్రజ్ఞుడు అని చెప్పబడింది. బ్రహ్మపురాణంలో శరీరాలు క్షేత్రాలు వాటిని ఎరిగినవాడే యోగాత్మ. అందువలన అతడే క్షేత్రజ్ఞుడు. అంటే శరీరంతో చేరిన జీవుడే క్షేత్రజ్ఞుడు అని చెప్పబడింది. మనస్మృతిలో ఎవడు ఆత్మల లేదా జీవులతో క్రియలను చేయిస్తాడో అతడే క్షేత్రజ్ఞుడు. క్రియలు చేసిన వాడు భూతాత్మ, జీవుడు అనే పేరు గల అంతరాత్మ అనే దేహాల్లోనూ ఉంటాడు. ఆ జీవుడు వలనే గత జన్మాల్లోని సుఖదుఖాలు తెలుస్తున్నాయి. ఈ క్షేత్రజ్ఞుడు అన్ని ప్రాణుల యందు అంటే ఉన్నతము నీచము అయిన సర్వ ప్రాణుల యందు వ్యాపించి ఉంటాడు. అతని శరీరం నుంచి లెక్కలేనని దేహాలు ఆవిర్భిస్తున్నాయి. అతడే అన్ని ప్రాణులను క్రియావంతులుగా చేస్తున్నాడు అని చెప్పబడింది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉత్తమ పురుష స్వతః పరమాత్మే ద్యుతాధృత యో లోకోత్రవమాశ్వేభిహర్తవ్య ఈశ్వర అని చెప్పాడు. అంటే క్షేత్ర క్షేత్రజ్ఞుల కంటే ఉత్తముడైన పురుషోత్తముడే పరమాత్మ. అతడు శాశ్వతుడు, ఈశ్వరుడు. అతడే ముల్లోకాల్లో ప్రవేశించి వాటిని భరిస్తున్నాడు. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుని పాలించే పురుషోత్తముని రూపమే శ్రీ లలితామాత. క్షేత్రం కేవలం మానవులే కాదు, క్రిమికీటకుల, జంతువులు, పశుపక్షాదుల శరీరాలు కూడా క్షేత్రాలే. ఆ క్షేత్రాలకు అధిపతి క్షేత్రజ్ఞుడు. అంటే ఈ రెండిటిని అంటే క్షేత్రము క్షేత్రజ్ఞులను పాలించేది ఆ పరమేశ్వరి. క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని, దేహము దేహి ఈ రెండిటిని పాలించేది ఓం క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని అయిన మా అష్టాక్షరి. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్గా చూడగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.